ఘర్షణలు రేకెత్తించి మీరే ఆ మంటలు రేగుతుంటే దాని దగ్గర చలికాసుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ప్రకాష్ రాజ్ రావణ్ అనేటువంటి వారి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. మీరు 100% ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేయకపోతే ఇది పెనుభూతంగా మారి మన రాష్ట్రంలో ఇబ్బందులు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ ఆస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజ్ నేను ఉంటే కోరుతా ఉన్నాను, అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతో పాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కుల చట్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ లో పాత్రదారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. శాంతియుత సమాజం కోసం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తింటున్నా, నోటుకొచ్చేట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ ఆ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా. అదే విధంగా ఇంతకు ముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శని సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ అభివృద్ధిపరమైన అంశాల మీద ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శ చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, మంటబూతులు తిట్టడం, వీళ్ళను వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసినట్టు సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం మీకు నేను ఇచ్చేది, ప్రశ్నించండి, నేను రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తిడితే మాత్రం, లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఇలాగే ఉంటుంది. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడేదా? చెప్పు తీసుకుని వైసీపీ నాయకుడిని ఏ విధంగా అయితే తిడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారో సేమ్ అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తున్నారు సార్. వైసీపీ పార్టీ రావడం వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి. మీ ప్రశ్న మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. దాని నుంచి నేను అడిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయండి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడు కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి
సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్లిళ్ళని, కార్లు మార్చెట్టు పెళ్లాలను మార్చుతాడని ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదే విధంగా ప్యాకేజ్ అని, ఆవలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి దాన్ని నేను ఊరికే గౌరవప్రదమే చెప్తున్నాను. బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరి సీతారామరాజు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తాం అనేటువంటి మాట చెప్పేదంటే, ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి. సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలు కావచ్చు, మనుషులు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియా కదా. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని కదా సార్. ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియా నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు రెస్పెక్టబుల్ గా అందరి ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియా కూడా యూట్యూబ్ లింక్ దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లో వెళ్ళి జాయిన్ అనే ఒక బటన్ చూస్తుంది. లైవ్ లో జాయిన్ అవ్వాలి, అది క్లిక్ చేస్తే లైవ్ లో వచ్చేస్తారు సార్. సో 45 వస్తే మనం 45 లైవ్ దాకా మనం వచ్చేసి రోజు సార్ లింక్ మెయిల్ పంపిస్తే లైవ్ ఓపెన్ చేస్తాను. అంతేనా? నేను ఫోన్ లో ఓపెన్ చేయాలి. దానికి మనం కంపెనీ వెరీ క్లియర్. ఇందులో ఇంకా ఏమాత్రం అనుమానానికి మిక్సింగ్ ఆఫ్ పాయింట్స్ ఏమి లేవు. ఎందుకంటే అతను డైరెక్ట్ గా అడిగిన ప్రశ్నకి అతను సమాధానం చెప్తున్నాడు. ఇతను అడిగిన డౌట్ కి అతను చెప్తున్నాడు. ఎలా వెళ్ళాలి మనం ముందుగా లేదు మాట్లాడుతున్నారు. దానికి ప్రెస్ మీట్ కి ముందు 1 గంట ముందు నీదే పర్సనల్ గా మాట్లాడదాన్ని కూడా చెప్తున్నాడు. అంటే సార్ ఒక మాట, ఇప్పుడు అతను మాట్లాడింది ఒకటి, దాంతో తప్పు అది తర్వాత విషయం. కానీ రాష్ట్రంలో ఇప్పుడు 35 కేసులు ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ కేసులు నమోదు చేస్తున్నారు పార్టీ వాళ్ళు. రాజకీయ పరమైనటువంటి మైలేజ్ కోసం ఈ పని మాత్రం చేయలేదు. 100% ఈ రకమైనటువంటి విధానానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలంటే చట్టపరంగానే వెళ్తాం. మేము వాళ్ళలాగా ఇష్టం వచ్చినట్లుగా అన్కాన్స్టిట్యూషనల్ గా పని చేయలేము. మేము కాన్స్టిట్యూషనల్ గానే పనిచేస్తాం, ఆ బౌండరీస్ లోనే పనిచేస్తాం. ఆ ప్రకారం మా జన సైనికులు, ఆవేదన చెందినటువంటి జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు న్యాచురల్ గా దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏదుందో దాన్ని చేస్తున్నారు. ఒకవేళ చట్టం అక్కడ కోర్టు ఏ తీర్పు చెప్తుంది దాన్ని మేము అవలంబిస్తున్నాం కదా, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు, దాని మీద కోర్టుకు వెళ్తుంది. కోర్టు దగ్గరికి ఏం తీర్పు వస్తే తీర్పు తీసుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యతంగానే మేము చేస్తున్నాం. అంతేకాదు ఇంకో మాట మీకు చెప్పాల్సింది స్పష్టంగా, ఎక్కడా కూడా మేము ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకోలేలే, కూతురు తిట్టేయలే, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేయనివ్వండి, లేకపోతే ఇంట్లో మన మనుషులందరినీ తిట్టేయనివ్వండి, లేకపోతే ప్రతి సందర్భంలో కూడా కూతురుతోనే మేము ఖచ్చితమైనటువంటి విమర్శ చేస్తాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తే మాత్రం ఇది ఇక ఏ మాత్రం కూడా సహించే ప్రసక్తి ఉండదు. దాంతో పాటు ఘర్షణలు తీసుకొచ్చేటువంటి వాతావరణం, ఇవాళ ఎక్కడో వచ్చేసి ఏలూరులో వచ్చి ఒక డయాస్ మీద రెండు చుట్టూ మాట్లాడేస్తే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే రానులో ఏమైపోతుంది, ఇదే సంస్కృతి అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇదే పద్ధతికి వెళ్ళిపోతాం. ఇంక అందరూ ఇదే అలవాటు చేసుకుంటారు, భావితరాలు కూడా ఇదే అలవాటు చేసుకుంటారు. ఇక రాజకీయాల్లో విలువలు ఏమున్నాయి, సిద్ధాంతాలు ఏమున్నాయి, లేదా సహేతుగా విమర్శ ఏముంది? ఏనాడు కూడా భాష మంచిగా వాడాలనేటువంటిది ఏనాడు వాళ్ళలో లేదు. ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్ లో మనం కూడా ఇంకో రకమైన భాష మాట్లాడవచ్చు. ఎందుకు మాట్లాడడం మేము? అది మా సంస్కృతి కాదు. ఖచ్చితంగా మేము ఏది చెప్పాలో అదే చెప్తాం, ఎలా చెప్పాలో అలాగే చెప్తాం. అది ఖచ్చితంగా ప్రజలే అర్థం చేసుకుంటారు. మనం